నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. సో ఇవాళ మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. కోవిడ్ టైంలో ఒక మేనేజర్గా 1,50,000 జీతం తీసుకుంటూ హఠాత్తుగా ఒక్కసారి దాన్ని వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి కేవలం ఒక్క సంవత్సరంలోనే ₹1,00,00,000 వరకు సంపాదించాను అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం, అది ఎలా సాధ్యమైందనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా సాధ్యపడింది అని అంటారు? అంత అమౌంట్ ఆఫ్ జాబ్ వదులుకొని, అంత మంచి శాలరీని వదులుకొని ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని అంటారు? కరోనా టైంలో 1.5 లక్షల జీతం తీసుకున్న నేను ఆ జాబ్ ఉంటుందో పోతుందో టెన్షన్తో కరోనా కన్నా ఎక్కువ భయపడేవాడిని. అంటే సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, జాబ్ గ్యారెంటీ అయినప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటాం మేడం, జాబ్ ఒడిదుడుకులు ఎట్లా ఉంటుందంటే మనకి మామూలు మనిషి ఎలా బతికిపోతాడు. అంటే ఆ టైంలో నేనేందంటే ఒక చిన్న తప్పు కూడా చేశాను. జస్ట్ కరోనాకు ఒక 6 months ముందు ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు తెలియకుండా దిగాను. మేము ఏదైతే వ్యాపారం చేద్దాం అనుకున్నామో అది ఆల్రెడీ కొన్న తర్వాత అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. అంటే అప్పు మనం బయట నుంచి తెచ్చాం. సో ఆ టైంలో స్ట్రక్ కావడం వల్ల ఏమైపోయిందంటే ఎలా బయటికి రావాలి అంటే కరోనా టైంలో సేల్ లేదు. సో ఆల్టర్నేట్ ఇన్కమ్ లేకపోతే మన పరిస్థితి ఏంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక చిన్న కాక్టైల్ పార్టీ ఉంటే హైదరాబాద్కి వచ్చాను మేడం. సో కాక్టైల్ పార్టీ అంటే మా ఫ్రెండ్స్దే, కానీ మా మిస్సెస్కి ఏం చెప్పానంటే ఒక చిన్న మీటింగ్ ఉందని అబద్ధం చెప్పొచ్చాను. అబద్ధం చెప్పారు, మ్యాక్సిమం చెప్తారు కదా. సో నేను చెప్పాను. మా ఫ్రెండ్స్తో నేను కాక్టైల్ పార్టీలో కూర్చున్నప్పుడు ఈవినింగ్ అంటే నైట్ వచ్చేసి కాక్టైల్ పార్టీలో రాత్రి 11:40 ఆ టైంలో 10 మందితో పార్టీ చేసుకునేటప్పుడు ఆ 10 మందిలో ఒక 2 ఫ్రెండ్స్ ఎక్కువ కొట్లాడుతున్నారు అనమాట. సో కొట్లాడుతున్నప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు ఏంటి అని అడిగినందుకు వాళ్ళు ఏమంటే, అన్న ఇట్లా ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది, సో కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినాం, కంపెనీ బాగుంది, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఆల్రెడీ మనకు రియల్ ఎస్టేట్ అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే ఏ కంపెనీ ఏందని అడగడం స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశానికి ఏం చెప్పినారంటే, ఇది ఇలా ఉంటుందన్న, ఇన్ని సంవత్సరాలకు 18 అంటే చాలా ఏళ్ళ నుంచి కంపెనీ ఉంది. సో అటువంటిప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే సరే కనుక్కునే ఉద్దేశంతో నేను అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మేమిద్దరం ఏంటంటే కొట్టాడుతున్న విషయం అంటే ఆ కంపెనీ బాగుందా లేదా చెప్తున్నాము, ఒక మేనేజర్ క్యాడర్లో నువ్వు పనిచేసినావు కదా 2 రోజులు, ఒకసారి ఆ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకొని కరెక్టా తప్ప చెప్పని చెప్పినారు. సో వాళ్ళకు కరెక్ట్నెస్ అంటే వాళ్ళు ఉండాలన్నా వద్దన్న దానికి నేను పోయా వాళ్ళ మీటింగ్కి. పోయాక ఏమైపోయిందంటే ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు అది వాళ్ళు చేసే బిజినెస్ కాదు, ఇది నేను చేసే బిజినెస్ అని అర్థమైంది నాకు. ఆ పార్టీలో ఒక సజెషన్ ఇవ్వడం వల్ల నేను ఈ కంపెనీలో ఉండడం జరిగింది. ఏమైపోయిందంటే అప్పటికి అప్పు ఉంది. సో అప్పు తెంపాలంటే ఇప్పుడు 1.5 లక్షల జీతం సరిపోదు నాకు, అంటే దాని ఇంట్రెస్ట్ కూడా సరిపోదు, అంత తెచ్చారు అమౌంట్. దీనికి ఆల్టర్నేట్గా మాకు మంచి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని ఏదో రకంగా దీన్ని యూజ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారండి బిజినెస్ ఆ రోజు. సో బిజినెస్ స్టార్ట్ చేశాక ఏమైపోయిందంటే, కర్నూలు నాది, హైదరాబాద్ మార్కెట్. సో రియల్ ఎస్టేట్ మనం అమ్మగలమా చేయగలమా లేదని డౌట్ ఉండింది. సో డౌట్ ఉన్నా పర్లేదు, మన కాన్ఫిడెంట్ ఏంటంటే మన కర్నూలులో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా వర్కౌట్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. సో మా మిస్సెస్కి ఏం చెప్పినట్టు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పేద్దాం మళ్ళీ ఇంకోటి ఏమంటే, ఆమె ఇట్లా రియల్ ఎస్టేట్లో చేరుతున్నాను ఇట్లా అంటే పంపించదు, ఎందుకంటే అప్పటికే రియల్ ఎస్టేట్లో ఇది చేసినాను కదా. సో ఆ ఉద్దేశంతో ఆమెకి ఏం చెప్పినానంటే, ఇన్సూరెన్స్ ఫీల్డ్లో బోర్ కొట్టింది మేనేజర్ క్యాడర్లో, అందుకే ఫీల్డ్ చేంజ్ చేస్తున్నా రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి, సేమ్ జీతం సేమ్ క్యాడర్ కానీ పని చేయాల్సిన హైదరాబాద్లోని అబద్ధం చెప్పేసి. సో ఆమె ఏం చెప్పిందంటే, ఆమెకి ఏం అర్థమైంది తెలియదు కానీ 35 జీతం వస్తా లేదని అడిగింది. సో అందుకని నేను ఏం చేశానంటే, సరే జీతం వస్తుందని చెప్పినాను. ఒక 2 days తర్వాత స్టార్ట్ చేశానండి బిజినెస్. అంటే ఎలా చేయాలి ఏం కదా అని 3 రోజుల నుంచి మొదలు పెట్టేస్తాను నేను. 3rd day నుంచి స్టార్ట్ చేశాను. కర్నూలు హైదరాబాద్ నాన్ స్టాప్గా తిరిగాను. 57 రోజులు తిరిగి 58 రోజు ఇంటికి 26 లక్షలు పెట్టి ఇన్నోవా తీసుకున్నాను. 57 రోజులు తిరిగాను. ఒక 2 days ఈ బిజినెస్ ఎలా చేయాలని స్టార్ట్ చేసిన తర్వాత 57 days కంటిన్యూగా జర్నీ చేసిన. అంటే కస్టమర్లు పిలుచుకొని వచ్చే సైట్లు చూపించడం కొన్ని అట్లా చేసిన. సో నాకు 58 రోజులు ఇన్కమ్ ఏంటంటే 28.5 లక్షలు వచ్చింది. సో ఫుల్ పేమెంట్ చేసుకుని నేను లోన్ పెట్టకుండా తీసుకుపోయినాను దాన్ని. సో 26.5 లక్షలు లోన్ పెట్టకుండా ఎందుకు తీసుకుపోయినానంటే, అప్పటికే నాకు 1,50,000 జీతం కదా. సో 1,23,000 ఈఎంఐ అయింది, లోన్ కూడా రాదు నాకు. అంటే అలాంటి సిచ్యువేషన్ నాది. సో అటువంటిప్పుడు నాకు లోన్ రాకపోగా ఇంకోటి ఏంటంటే, కరోనా టైంలో మనకి ఆ రోజు అకౌంట్లో ₹1,00,00,000 ఎవరు నమ్మరు. అంతకుముందు స్విఫ్ట్ కార్ వాడేవాడిని. సో ఆ యూజ్ చేసిన కారు చేంజ్ చేస్తే నాకు వాల్యూ పెరుగుతుందేమో మార్కెట్లో ఎవరు అడుగుతారు కదా. సో అట్లా నేను కార్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఆ ఇన్నోవాని మా ఇంటికి వెళ్తే అపార్ట్మెంట్ కాడ వస్తే మా మిస్సెస్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఫోన్ చేసి కిందికి రాని చెప్పాను. సో ఆమె కారు చుట్టూ తిరుగుతుందని నన్ను ఏం అడగడం లేకుంటే ఆమె డౌట్ ఏంటంటే, ఇదే జీతం అంటివి, ఇదే క్యాడర్ అంటివి, ఈ కార్ ఎట్లా వచ్చింది అంటే ఆమెకి వేసుకొచ్చారని అడిగారా? అంటే ఆమెకు డౌట్ ఏంటంటే, లీగల్గా పనిచేసినాడు ఇల్లీగల్గా పనిచేసినాడు అని డౌట్ వచ్చింది. అదేంటంటే మనకు వచ్చిన కమిషన్ యాప్ ఓపెన్ చేసేసి చూపించాను. నాకు వచ్చిన 28.5 లక్షలు 25.5 లక్షలు కూడా 26.5 లక్షలు టయోటా షోరూమ్ ట్రాన్స్ఫర్ చేసి చూపించి నమ్మలే.
సో అవన్నీ స్క్రీన్ షాట్ తోటి వాళ్ళకి పెట్టింది. ఓకే. సో వాళ్ళకి పెడితే వాళ్ళన్న ఫోన్ చేసి బావ చేసింది మంచిదే, కంపెనీ పెద్దదే, అది వచ్చిండొచ్చు లీగలే అని చెప్తే ఆమె అప్పటికి కామ్ డౌన్. కూల్ అయింది. సో ఆమెకి అంటే అప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో గెలిచినాం, ఇంట్లో అబద్ధం చెప్పింది నిజం చేసుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు బయట రచ్చ గెలిచాలి. సో అంతవరకు స్విఫ్ట్ కార్ తిరిగి నేను ఇన్నోవా హైండ్లో తిరుగుతుంటే ఒప్పుకుంటారా? అడుగుతారు కదా. అంటే అది కరోనా టైంలో కార్ ఎందుకు మార్చినాడు, ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు కదా. అట్లా నన్ను ఫాలో. ఇంకొకటి, కరోనా టైంలో తిరిగి అన్నారు, మీకు పర్మిషన్ ఎలా వచ్చేయండి? అంటే కరోనా టైం అంటే కాదు మేడం, అంటే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు కేసీఆర్ కార్కి స్టిక్కర్ అతికించుకుని పర్మిషన్ ఇచ్చినాడు అప్పుడు. ఓకే. సో మామూలుగా. సో నేనేం చెప్తున్నా అంటే ఇందాక చెప్పాను, మీరు అన్నారు సంవత్సరంలో నేను కోటీశ్వరుడైనా అన్న, కానీ 10 నెలల్లోనే 1,13,00,000 సంపాదించాను. 10 నెలల్లో 4 నెలలు మళ్ళీ సెకండ్ వేవ్లో మళ్ళీ అప్పుడు పర్మిషన్ తీసేసినారు. 6 నెలల్లోనే వచ్చినాయి నాకు ₹1,00,00,000. సో నేనేం చెప్తున్నానంటే ఆ రోజు కారు తీసుకోవడం వల్ల, నేను ఇన్నోవా చేంజ్ చేయడం వల్ల మార్కెట్లో దాన్ని అరే ఏం చేస్తున్నాడు సార్, ఏం చేస్తున్నాడు, మా వాడు ఏం చేస్తున్నాడు, మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, అట్లా అందరు కొలీగ్స్ కానీ ఎవరైనా అడగడం మొదలుపెట్టిన తర్వాత పలానా పని చేస్తున్నాను, ఇట్లా ఉంటే మీరు కూడా రాండి అని చెప్పి వచ్చిన తర్వాత ఈ రోజు కర్నూలులో 15 మంది కోటీశ్వరులైన. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు హైడ్రా వచ్చింది. అవును. హైడ్రా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ భూములు కొనాలన్నా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడిపోయింది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం చాలా మంది ఏంటంటే ఇప్పుడు హైడ్రా వచ్చి మార్కెట్ పడిపోయింది, ఇప్పుడు సేల్ చేస్తే మనకు మార్కెట్ పెరగదేమో అని కొందరు, హైడ్రాలో ఏమన్నా మనం తీసుకున్న సైట్లో హైడ్రా ఉందేమో టెన్షన్, ఇవన్నీ ఉంటుంది. కానీ హైడ్రా అనేది క్లియర్గా గవర్నమెంట్ మెన్షన్ చేసింది. అంటే ఇల్లీగల్ లేఅవుట్, ఇంతకుముందు పర్మిషన్ లేఅవుట్లు మాత్రమే మేము హైడ్రా కింద తీసుకుంటున్నాము. దట్టు కొన్ని నియమాలు అంటే వాళ్ళు కొన్ని సజెషన్లు చేస్తున్నారు ఆల్రెడీ, కానీ అదన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే హైడ్రా అంటే ఏదో అదే పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ కాదు, అది ముందున్న గవర్నమెంట్ ముందే హైడ్రా వచ్చింది ఆల్రెడీ. కానీ జనాలకి ఏంటంటే నోటెడ్ అయిపోయి భయపడిపోతున్నారు. కానీ మేడం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేది ఇప్పుడు మేడం మామూలుగా అయితే డబ్బున్న వాళ్ళు ఎట్లా అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడే పెట్టుకోవాలి, ఇప్పుడు డౌన్ ఉన్నప్పుడే పెట్టాలి యాక్చువల్గా. కానీ హైదరాబాద్ ఎంతో పెట్టకపోతే ఎవరు నష్టపోతారు? 20 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఏంటంటే నాయకులు చెప్పేవాళ్ళు పలానా ఏరియాలో అది వస్తుంది ఇది వస్తుంది అంటే మార్కెట్ పెరిగేది. కానీ ఇప్పుడు స్టేజ్ దాటిపోయింది, నాయకులతో సంబంధం లేదు, ఆల్రెడీ హై స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే 20 సంవత్సరాల మార్కెట్కి ఇప్పుడు మనకి సంబంధమే లేదు ఇప్పుడు. సో ఇక్కడ కూక ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఒక 20 ఏళ్లలో మామూలు ఇన్వెస్టర్స్ కూడా కోటీశ్వరుడు కావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు. కానీ అది హైడ్రా కింద రాదు అంటే నమ్మరు అనమాట. అందుకని హైడ్రాని పెద్ద హైప్ క్రియేట్ చేసినారు, కానీ హైడ్రాతో నష్టం లేదు మేడం. ఎందుకంటే పర్మిషన్ ఉన్న జోలికి రామని గవర్నమెంటే స్పష్టంగా చెప్తుంది. మీరు ట్రైనింగ్స్ ఇస్తా అంటున్నారు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా ఫీజెస్ అలాంటివి తీసుకుంటారా? లేదు మేడం, 0 ఫీజు. కానీ నేను చెప్పేది ఏంటంటే వచ్చే ఎవరైనా కానీ అంటే ఈ సెషన్లకి రావాలి, నా ట్రైనింగ్కి రావాలి అంటే వారంలో అన్ని ఏరియాలు తిరుగుతుంటాను నేను. సో అది ఇప్పుడు విజయవాడ తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, అన్ని ఏరియాలో కూడా ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటా. ఏ ఏరియా ట్రైనింగ్ వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. సో వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తాను మేడం, వచ్చే వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంది కావాలంటే మినిమం 30 years ఏజ్ ఉండాలి. ఓకే. 30 years ఏజ్ ఉండాలి, ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన అనుభవం ఉండాలి. సో అది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు మేడం, ఒక 20 నుంచి 25 ఏళ్ళ ఏజ్ వాళ్ళని తీసుకుంటే అప్పుడే చదువులు అయిపోయి బయటకు వచ్చింటారు. సో వాళ్ళు ఉద్యోగం కాదని రియల్ ఎస్టేట్లోకి వస్తే రాణిస్తారు ఇంట్లో. ఓకే. అంటే ఇంట్లోనే సపోర్ట్ చేయరు. కానీ అతను సపోర్ట్ చేయనప్పుడు మనం ఏం చేస్తాం దానికి అంటే వాళ్ళని ఫిక్స్ చేసి ఉంటారు, నువ్వు 18 years చదవాల్సిందే, జాబ్ పోవాల్సిందే, ఒక లైఫ్ సెటిల్మెంట్. కానీ ఒకటి ఫుల్ టైమ్గా రియల్ ఎస్టేట్కి వస్తే కోటీశ్వరుడు అవుతాము అని మనం చెప్తే మాటలు నమ్ము. అంటే వాళ్ళు మోటివేషన్ కావచ్చు మనం చెప్పినప్పుడు, కానీ ఇంటికి వెళ్తే మళ్ళీ డిమోటివేట్ చేస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు వచ్చినా మన టైం వేస్ట్, అంటే వాళ్ళకి వేస్ట్ మనకి వేస్ట్. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ జాబ్లో పొందిన తర్వాత మార్కెట్లో ఒకటంటూ వాల్యూ వచ్చిన తర్వాత దీంట్లోకి వస్తే కోటీశ్వరుడు అవుతారు. ఓకే. సో మనకి ఏంటంటే 0 పెట్టుబడి, దీంట్లో రూపాయి కూడా పెట్టుబడి. దట్టు ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఒక చూసిన వ్యూవర్స్ చెప్తున్నాను, ఒక గ్యారంటీ ఇవ్వగలను మేడం. నాతో ఒక 100 రోజులు మీరు జర్నీ చేయగలిగితే, అంటే 100 రోజులు ట్రైనింగ్ ఇస్తాను నేను. సో 100 రోజులు నాతో ఫ్రీ ట్రైనింగ్, 100 రోజులు నాతో పాటు ట్రైనింగ్ చేయగలిగితే, అంటే ట్రైనింగ్లో ఉండగలిగితే 101 రోజు ఒక గ్యారంటీ ఇస్తాను. మిమ్మల్ని 1 yearలో నేను కోటీశ్వరుని చేస్తాను గ్యారంటీ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 100కి 200% ఇస్తాం మేడం. కానీ 100 రోజులు ట్రైనింగ్ లో ఉండగలగాలి వాళ్ళు. ఈ ఏజ్ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్ క్రైటీరియా మొత్తం చేసుకుంటే ఫీజెస్ లేవు, నో ఫీజ్, ఎలాంటి ఖర్చు కూడా అక్కడ ఉండదు. లేదు మేడం, జస్ట్ 100 days మీతో ట్రావెల్ చేయాలి. సో ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అయిపోతారు 100% వితిన్ 1 year. పక్కా 1 year. ఇప్పటి వరకు మీ దాంట్లో ఎంత మంది ఇలా సక్సెస్ అయ్యారు? సో 15 మంది కోటీశ్వరులు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు మేడం. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే చాలా మంది డబ్బులు సంపాదించారు, కోటీశ్వరులు కాలేదు అంతే. ఒకరు 30 lakhs, ఒకరు 50 lakhs, ఒకరు 70 వచ్చినాయి. కోటీశ్వరులు లేని వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ నార్మల్ సిచ్యువేషన్ నుంచి ఒక బెస్ట్ సిచ్యువేషన్ మేడం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళకి నేను ఒక అష్యూరెన్స్ ఇస్తాను, నాతో పాటు 100 రోజులు జర్నీ ఉంటే కన్నా ఖచ్చితంగా వాళ్ళ శాలరీకి 5 నుంచి 10 రెట్లు గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది. ఓకే.
నో డౌట్ దాంట్లో. ఇప్పుడు మీ ట్రైనింగ్కి ఓకే అని చెప్పారు, ఫీజు లేకుండా ట్రైనింగ్ ఇస్తానంటున్నారు. దానికి ఏమైనా టైమింగ్ అలా ఏమైనా ఉందా? టైమింగ్ ఏముండదు మేడం. యాక్చువల్గా ఏంటంటే కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే పలానా ఏరియాలో పలానా టైంలో మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పి, మీ ఏరియాలో ఏదైనా ఉంటే ఆ ఏరియాకి ఎప్పుడు వస్తుంది, లేదా హైదరాబాద్కి వచ్చి మనకి ఏంటంటే ఎవరి వీక్ నడుస్తూనే ఉంటాయి ట్రైనింగ్స్. ఏదో ఒక ట్రైనింగ్కి మీరు అటెండ్ అయిన తర్వాత ఈ సార్ చెప్పేది నిజమా కాదా, మనకు అది ఉందా లేదా అంటే, ఇప్పుడు ఏమైపోతుందని చాలామందికి నమ్మకం ఉండదు, రియల్ ఎస్టేట్ మీద నమ్మకం ఉండదు. అంటే ఎందుకంటే బయట మోసాలు చేస్తారు, ఇవన్నీ ఉండే. కానీ ఇక్కడ నేను పెట్టుబడి పెట్టేయడంలే, నీకు జీరో పెట్టుబడితో నేను డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తున్నా. ఈ 100 రోజుల ట్రైనింగ్లో కూడా ఖర్చులు నేనే భరిస్తున్నా. కాబట్టి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే నాకేంటి అని మీరు అడగొచ్చు. కానీ మీ కోటితో నా కోటి ముడిపడింది, ఎందుకంటే ఈ ఫీల్డ్ అటువంటిది. సో నువ్వు సంపాదిస్తేనే నాకు డబ్బులు వస్తాయి. అంటే మీ లాజిక్ ఏమై ఉంటుంది అంటే విన్ టు విన్ సిచ్యువేషన్ మేడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్లో వచ్చినాక అర్థమైపోతుంది. కాబట్టి ఇదేంటంటే నిన్ను బాగుపరచడం నేను నేర్చుకుంటేనే, అంటే నువ్వు కోటీశ్వరుడైతే నేను కోటీశ్వరుడైతాను ఇక్కడ. కాబట్టి నిన్ను మోసం చేయడానికి అవకాశమే లేదు, ఎందుకంటే నువ్వు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయడంలే, భయపడాల్సిన అవసరం లేదు నా దగ్గరికి. సో మనకేంటంటే మీరు ఇంకో నమ్మకం లేదంటే, మన కంపెనీ కూడా 18 సంవత్సరాల అనుభవం ఉంది, 240 వెంచర్లు కంప్లీట్ చేసింది, ఇండియాలోనే ది బెస్ట్ రియాలిటీ బ్రాండ్ అవార్డు పొందింది. ఇంత పెద్ద కంపెనీ అసలు ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలోనే లేదు. సో అలాంటి కంపెనీలో నుంచి నేను చెప్తున్నాను, అంటే అలాంటి కంపెనీ నమ్మి నేను కోటీశ్వరుడైనాను కాబట్టి నన్ను నమ్మి మీరు ట్రైనింగ్కి రండి, నమ్మితే జర్నీ చేద్దాం, లేకుంటే లేదు. ఓన్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైనా అవకాశాలు ఎక్కడి నుంచైనా మేడం. ఇప్పుడు విజయవాడ తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, ఎక్కడైనా, అంటే మొత్తం టోటల్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. లేదంటే మీరు నెంబర్ చేస్తున్న ఫోన్ చేస్తే మీరు ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఆ టైంకి అక్కడ అటెండ్ కావచ్చు. సో ఇప్పుడు వరకు ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీ దగ్గర? మేడం 100 మంది ట్రైనింగ్ తీసుకున్నారు, కానీ ఆడ మిగిలేది ఎంతో తెలుసు. ఎందుకంటే ట్రైనింగ్కి వస్తుంటారు పోతుంటారు. ఎందుకంటే కొందరికి నమ్మకం లేకనో, కొందరికి టైం అంటే వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేకనో, వాళ్ళకు అసలు ఈ ఊరు కాకుండా వచ్చింటారు, వాళ్ళకి లేకుండా సమ్ డిఫరెన్స్. బట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే 100 రోజులు దాటి ఎవరైతే జర్నీ చేస్తారో కంపల్సరీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు మీ ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో ఎంత సంపాదించగలరు అంటారు, ఒక 2-3 months ఆఫ్ స్పాన్ టైం? మేడం ఒకటి ఏంటంటే, నాతో ఒక 100 రోజులు మీరు జర్నీ చేయగలిగితే, అంటే వచ్చిన వాళ్ళు జర్నీ చేయగలిగితే ఆఫ్టర్ ఫోర్త్ మంత్ నుంచి నేను చెప్పేది మినిమం వాళ్ళు 2 to 5 lakhs మధ్య సంపాదిస్తారు. మినిమం 2 to 5 lakhs మధ్య సంపాదిస్తాం. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు, వాళ్ళు జాబ్ చేస్తున్నా పర్లేదు, లేదా బిజినెస్లో ఉన్నా పర్లేదు, ఏ ఫీల్డ్లో ఉన్నా ఒక 100 రోజులు కానీ మీరు నిజంగా కానీ జర్నీ చేయగలిగితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు టోటల్గా మొత్తంగా సెటిల్ అయ్యారు మీరు ఇప్పుడు వచ్చే యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కి ఏంది మేడం అంటే, ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రజెంట్ యూత్ ఎలా అయిపోయిందంటే మేడం, సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళకి అర్థమవుతలేదు లైఫ్. అంటే చదివిన తర్వాత ఏం చేయాలనో చెప్పడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్కే తెలుస్తలేదు. బయట మార్కెట్లో ఏమైపోయిందంటే ప్రజెంట్ ఏంటంటే ఈ మీడియా వచ్చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే కోటీశ్వరులు కావాలన్న కోరిక ఎక్కువ ఉంది, కానీ ఏ ఫీల్డ్ రానిస్తే కోరిక అనేది తెలియదు ఇప్పుడు. అంటే ఏ ఫీల్డ్ కన్నా నీకు జాబ్ చేసినా ఏది చేసినా ఆ క్యాండిడేట్కి ఏంటంటే రిటైర్డ్ అయ్యేంత వరకు 1 కోటి రూపాయలు కూడా చూడలేడు. సో నేను అసూరెన్స్ ఇస్తున్నాను, 1 yearలో నీ అకౌంట్లో 1 కోటి రూపాయలు వచ్చే బాధ్యత నాదని. సో చూస్తున్నారు కదా, లైవ్లో చెప్తున్నారు, ఖచ్చితంగా మీ జీవితం వాళ్ళ చేతిలో పెడితే ఒక 100 days వాళ్ళకి కేటాయిస్తే మీ లైఫ్ సెటిల్ చేస్తాను అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం వద్దనేది మీ మాటల్లోనే చెప్పండి. 100% మేడం. ఒకటి మీరు నన్ను నమ్మడానికి కారణం ఏంటంటే జీరో పెట్టుబడి. నేను పెట్టుబడి పెట్టడం లేదు కాబట్టి నేను మోసం చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళినా ఎక్కడికైనా వచ్చిన టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం మీవే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఆఫీస్కి వచ్చేంత వరకు వాళ్ళ ఖర్చు మేడం. అంటే మనకి నా ఆఫీస్కి వచ్చిన తర్వాత మొత్తం నాదే. అంటే టీ టైంలో నుంచి వచ్చినా, టిఫిన్ టైంలో వచ్చినా, భోజనం టైంలో వచ్చినా, స్నాక్స్ టైంలో వచ్చి ఏది వచ్చినా కూడా నేనే అక్కడ ఉంటాను. సో మన దగ్గరికి రాగలిగితే చాలు, అంతే. సో ఇప్పటికైతే మీరు సక్సెస్ అయ్యారని అర్థమైపోయింది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కడైనా బ్యాక్ స్టెప్ అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అనే సిచ్యువేషన్ ఎదురైందా? మేడం నాకు జాయిన్ అయిన తర్వాత ఏమైపోయిందంటే, నేను ఒక 20 సంవత్సరాల మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంటే జనాలతో మాట్లాడడం కానీ మొత్తం ఉంది కాబట్టి. సో నేను అప్పుడు జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నానంటే, రోజుకు ఒక ప్లాట్ అమ్మిన 365 రోజుల్లో 365 ప్లాట్లు. సో మనకు ఒక 3-4 కోట్లు భయం లేదనుకున్నా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, అంటే నాకున్న సర్కిల్. కానీ ఏమైపోయిందంటే చాలామంది ఏమనుకుంటారంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి తొందరగా సక్సెస్ అయినట్టు సార్ అనుకుంటారు. కానీ 37 రోజులు నేను ఒక ప్లాట్ అమ్మలేకపోయాను. 37 రోజులు తిరగడం ఖర్చు ఏంటంటే 2.5 lakh అయింది నాకు. సో 37 రోజులు కాలు 60 inches మొత్తం ఏం తీసుకోలేదు, కానీ తిరగడం వల్ల 2.5 lakh వచ్చినప్పుడు అనుకున్నాను 37 రాత్రి అనవసరంగా నేను ఏమన్నా బ్యాక్ స్టెప్, అంటే నేను రాంగ్ స్టెప్ వేసినానేమో, సో ఈ ఫీల్డ్ నాకు సూట్ కాదేమో, అనవసరంగా నేను టెంప్ట్ అయినాను, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను చెప్తే కొనడు అనుకున్నాను. అప్పటికి ఫ్రెండ్స్ చూపించినాను, రిలేషన్ చూపించినాను, కొలీగ్స్ చూపించాను, అందరూ చూపించాను. ఎవరు చూసినా చూస్తారు బాగుంది, ఇప్పుడు కాదంటాను. సో అటువంటిప్పుడు సేల్ కావడంలే, అందరు చెప్తున్నారు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే 38 రోజు ఒక్క రోజే ఒక్క క్యాండిడేట్ 18 ప్లాట్లు అమ్మించాను నాకు.
ఓకే. వన్ డే అంటే ఒక 18 ఫ్లాట్స్. ఇప్పుడు ట్రస్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అందరికి అలా కుదరదేమో. లేదు మేడం, అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారంటే 100 రోజుల్లోనే ప్లాట్ అమ్మితే ఇంత డబ్బులు వస్తాయినప్పుడు, సార్ నాకు మా బాబాయ్ తెలుసు, మా పిన్ని తెలుసు, నేను ఇట్లా చెప్తే కొంటామంటారు. పోయినాయే వెళ్ళండి గుడ్. పోకపోతే ఏమవుతుందంటే ఒక నలుగురు చెప్తారు, పోలేదంటే సార్ నా వల్ల కాదని వెళ్ళిపోతారు. అంటే నేను దానికోసమనే ఒక 100 రోజులు ఉండమని చెప్పింది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండదు. 1-2 ఎక్స్పీరియన్సెస్ అవుతుండాలి. ఇప్పుడు సేల్ అనేది క్లోజ్ కాదు, కానీ నేను 37 రోజులు క్లోజ్ కాలేదని చెప్పి 38 రోజులు నేను రాకపోయింటే అంటే నా లైఫ్ వేరుంటుండే. కానీ జస్ట్ వస్తుంటుంది, ఒకసారి బ్యాక్ వేసుకొని మళ్ళీ మనం చేసిన తప్పేంది రెక్టిఫై చేసుకొని ముందుకు పోవడానికి మేము ట్రైనింగ్ ఇప్పుడు ఇచ్చేది. అంటే నమ్మకం ఉండదు కాబట్టి కొత్త ఫీల్డ్కి వచ్చినప్పుడు నమ్మకం అంత తొందరగా రాదు కాబట్టి మేము ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసి నాతో ఉండడం వల్ల నేనుండా మీకు సపోర్టు, నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు నేనుండా అని చెప్పడం వల్ల మీరు అవుతారు. ట్రైనింగ్లో ఎలాంటివి చెప్తారనేవి ఏమన్నా 2-3 చెప్పగలుగుతారా? సో మేడం ట్రైనింగ్లో ఒకటే మేడం, రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఏముండాలి, కస్టమర్ ఏమడుగుతాడు, మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, సైట్ల గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హైదరాబాద్ మార్కెట్లో ఎలా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు తెలియదు కాబట్టి మొత్తం టోటల్గా 0 నుంచి మొత్తం 100% మీకు రియల్ ఎస్టేట్ గురించి, రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ తయారు చేస్తాం 100 రోజుల్లో. సో రియల్ ఎస్టేట్ గురించి ఎవరైనా మాట్లాడితే నువ్వు గంటలు మాట్లాడగలుగుతావు మా దగ్గర ఉండడం వల్ల. ఎందుకంటే రోజు మేము లేచి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మేము మాట్లాడేది ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేటే, ఎవరు మాట్లాడినా రియల్ ఎస్టేటే. కాబట్టి మనకేంటంటే మాతో ఉండడం వల్ల నీకు నాలెడ్జ్ వస్తుంది అంతే. సో దానివల్ల నువ్వు క్లిక్ అవుతావు అంతే. అంటే ఇప్పుడు చాలా మంది బ్యాక్ ఇయర్స్లో కూడా చాలా మంది రియల్ ఎస్టేట్లోకి వచ్చి మంచిగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎట్ ఏ టైం ఒకేసారి ఫాల్ డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ సో మేడం ఎదిగి డౌన్ అయినారంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఓకే. సో ఎవరైతే ఎదిగినారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పైకి పెట్టారు, మార్కెట్ డౌన్ అయితే కిందికి పడిపోతారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందు, నేను కూడా చేసింది అదే. అప్పు చేయడం పెద్ద రాంగ్ దీంట్లో. మనం చెప్పే బిజినెస్ ఏంటంటే 0 పెట్టుబడి, నువ్వు కిందికి రావడం ఉండదు, పోతే పైకే పోతావు లేదా నీ బిజినెస్ నువ్వు చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, అది కూడా 3-4 నెలలు టైం వేస్ట్ అవుతుంది, అది కూడా అంతకన్నా. కానీ లైఫ్లో ఏంటంటే ఈ 3-4 నెలల ట్రైనింగ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో నువ్వు ప్లాట్ కొనాలని నీకు పనికి వస్తుంది. కాబట్టి దీనివల్ల నష్టం లేదు మీకు. కొన్ని డేస్ జర్నీ డేస్ వరకు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని అంటే 100% మేడం, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సో చూస్తున్నారు కదండి, ఒక 100 రోజులు వాళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా మీ జీవితాన్ని సక్సెస్ చేస్తాము, రియల్ ఎస్టేట్లో ఒక టాప్ పొజిషన్కి తీసుకెళ్తామని చెప్తున్నారు సార్. సో వారు కూడా సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంతమంది సక్సెస్ అయ్యారు, వాళ్ళలో ఎవరైనా మళ్ళీ మీకు కాంటాక్ట్లో ఉన్నారా, లైక్ ఎలా? మేడం కాంటాక్ట్ ఉండడం కదా, నాతో పాటే జర్నీ చేస్తారు అందరూ. సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడికి పోరు ఇక్కడ. ఓకే. ఎందుకంటే సక్సెస్ అయినారు, వాళ్ళ అకౌంట్లో ₹1 తింటే నన్ను ఎందుకు వదిలిపెడతాను మేడం వాళ్ళు. సో చూస్తున్నారు కదండి, ఇది వాళ్ళ షో. సురేష్ రెడ్డి గారు చాలా చక్కగా మా ట్రైనింగ్ సెషన్లో జాయిన్ అవ్వండి, ఎలాంటి ఫీజు లేకుండా, ఏది లేకుండా, ఎలాంటి ఎక్స్పెన్సెస్ కూడా లేవు. మీ ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్ వరకు వస్తే టోటల్ అలవెన్సెస్ అన్ని మేమే పెట్టుకుంటాం, మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాం, మిమ్మల్ని రియల్ ఎస్టేట్లో ఒక టాప్ పొజిషన్లో కూర్చోబెడతామని చెప్పి సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వారిని కాంటాక్ట్ అవ్వచ్చు, పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రెడ్డి గారు, చాలా మందికి ఇది యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.